చల్లని తల్లి పద్మావతి అమ్మవారు తిరుచానూరునందు వెలసి లోకాలన్నిటినీ కూడా చల్లగా కాచేటటువంటి అమ్మ నేడు దివాలలో ఉన్న మగవాళ్ళలో ఉన్న జీవుణ్ణి జీవుడు అని అంటారు కదా, ఆ విధంగా ఈనాటిది పెద్ద శేషవాహనం తిరుమాడ వీధులలో భక్తులను అనుగ్రహిస్తూ విహారం చేస్తూ ఉన్నారు. అటువంటి ఆ జగన్మాత లోక పరిమళిస్తూ ఉన్నటువంటి ఆ మాలలను ధరించి 7 పడగల కింద అమ్మవారు వేంచేస్తూ ఉన్నారు. చక్కనైనటువంటి జోడించుకున్నట్లయితే శ్రీవారు శేషాద్రివాసుడు. 7 కొండలే నమస్తే పద్మనేత్రాయై పద్మముఖ్యై నమో నమః. నేను లోకాలన్నింటినీ పాలిస్తున్నాను అని సర్వపాలకత్వాన్ని ప్రదర్శిస్తూ పెదశేషవాహనాన్ని అధిరోహించి అని కనపడుతున్నారు. ఒక్కళ్ళే ఉన్నా ఇద్దరేమో అని భ్రమ కలిగిస్తున్నారట. అయ్యవారేమో అమ్మవారి రూపం ధరించి అటువంటి భ్రమ కలిగిస్తారు భక్తులకి. ఇంత సున్నితంగా శృంగారాన్ని వర్ణించటంతో పాటు సూచనలు కూడా చేశారు అన్నమయ్య. ఎందుకు అంటే పరమాత్మని యొక్క అమ్మవారి యొక్క వగా లభించేటటువంటి దివ్యమైనటువంటి దర్శనం. పాంచరాత్ర ఆగమోక్తంగా అమ్మవారు తిరుచానూరునందు విశేషవంతమైనటువంటి సేవలందు కమలదళాక్షి శ్రీ పద్మావతి కలిమలహారిణి శ్రీ పద్మావతి జయ కమలాసిని శ్రీ పద్మావతి జ్ఞానవి దురిత నివారిణి శ్రీ పద్మావతి దేవగణ సృష్టిస్తాం. స్వామి ఇచ్చినటువంటి లేక అమ్మవారు ఇచ్చినటువంటి అవయవాల ద్వారానే సృష్టిస్తాం. అటువంటి హరి పరమాత్మ అంతర్గతంగా ఉన్నటువంటి శక్తి అమ్మవారు జీవాత్మ పరమాత్మల అనివార్య ఐక్యతకు ప్రతీతి. నిర్వహించుకోవడం అలా నిర్వహించుకుంటూ ఉన్నప్పటికీ కూడా అన్యోన్యత ప్రేమానురాగాలు ఆ ఆదర్శవంతమైనటువంటి విశేషాలన్నింటినీ కూడా వచ్చేటటువంటి ఒకే ఒక్క పదం శ్రీ. అటువంటి శ్రీనటువంటిది హృదయంలో నిరంతరం వేధించేటటువంటి శోకం. అటువంటి శోకాన్ని పోగొట్టి మీరు గుర్తుపట్టరేమో అని చెప్పి ఇక్కడ పద్మసరోవరంలో పద్మంలో నుండి ఉద్భవించి ఇంతతరం కథ సుమా అని చెప్తోంది. ఇప్పుడే మనం చూసాం సాక్షాత్తు బృందావనమంతా దిగొచ్చి